శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం శనిగ్రహం యొక్క ప్రభావము బాగులేకపోతే ఎటువంటి ఉంటాయి? అబ్బో బోలెడు కలుగుతాయి. అందరికీ ఇది ఒక మైనస్. శని బాగలేకపోతేనే ఉంటారు, బట్ శని బాగుంటే తెలుసా, అఖండ ధనాన్ని ఇస్తాడు, అష్టైశ్వర్యాలను ఇస్తాడు. ఆయన 8 రకాల ఐశ్వర్యాన్ని, పనివాళ్ళని, ధనలక్ష్మిని, సంతానలక్ష్మిని, గౌరవాన్ని, ధనయోగాన్ని, సువర్ణాభరణాలు, ఇలాంటివి 8 ఐశ్వర్యాలు కలిగిస్తాడు ఆయన. అష్టైశ్వర్య ప్రాప్తి ఈశ్వరుని దగ్గర ఉంటుంది. ఆ ఈశ్వరుడు శనీశ్వరుడితోనే ఎక్కువగా ఉంటాడు. శనీశ్వరుడు కనుక బలంగా ఉంటే ఈశ్వరునితో మనకి అష్టైశ్వర్యాలు వస్తాయి, ఇందులో సందేహం లేదు. శని బాగుంటే ధనయోగం ఉంటుంది, సంతాన ప్రాప్తి బలంగా ఉంటుంది, ముఖ్యంగా శత్రుపీడా పరిహారం ఉంటుంది, అనేకమైనటువంటి వజ్ర వైఢూర్య అవన్నీ పొందుకోవచ్చు. మనం గుప్త నిధులు కూడా దాని లాభం వస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాటరీ జోగులకు ధనం వస్తుంది శని బాగా ఉంటే. శని తులలో ఉన్న, మకర కుంభాల్లో ఉన్న, వృషభంలో ఉన్న మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు శని బాగులేకపోతే ఎటువంటి అనర్థాలు కలిగిస్తాడు? కాలిన గాయాలు, అంటే కాలడం వల్ల అంటే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం, వంటింట్లో కానీ, బండి కింద పడినప్పుడు ఇంజన్ కాలడం కానీ, సైలెన్సర్ కాలడం కానీ, అంటే ప్రమాదాన్ని చెప్తున్నా, చిన్న చిన్న విషయాలు కూడా ప్రమాదాన్ని, పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తాడు. గ్యాస్ సిలిండర్ల వల్ల, పెట్రోల్ వల్ల, ఇతరుల వల్ల, అంటే శత్రువుల వల్ల, దరిద్రపు గొట్టు వ్యధల వల్ల మనకి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. జంతువుల వల్ల భయం, ముఖ్యంగా గుడ్లగూబల వల్ల, నల్లత్రాచుల వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సర్పాల వల్లనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని గ్రద్దల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కోపం, ప్రకోపం బాగా పెరుగుతుంది. అనవసరమైనటువంటి ద్వేషభావము, కోపం పెరుగుతూ ఉంటుంది. మద్యపాన సేవనం, ప్రతిరోజు కూడా ఏదో తప్పుడు పని చేయాలి, తప్పని పెరగడం, శత్రువుల యొక్క మీ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సావాస దోషాలు, అలాగే వాహన వేగాన్ని పెంచడం, ఇతరుల వస్తువులు దొంగిలించడం, తప్పుడు పనులు చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, వేశ్యాసంభోగం, అనారోగ్య కారణం, కంటికి శస్త్రచికిత్స జరగడం, లేదా కన్ను కోల్పోవడం, అలాగే గుప్తమైనటువంటి శరీర భాగాల్లో అనారోగ్య సూచన, పెద్ద పెద్ద వ్యాధులు రావడం, క్యాన్సర్ మీద వ్యాధులు రావడం, భగంధర వ్యాధులు రావడం, కుష్టు వ్యాధికి కూడా కారకుడు శని అవుతాడు. అలాగే ఈ అంటు వ్యాధులు ప్రబలడం, లేనిపోయిన అనవసర వ్యక్తులతో విరోధాలు పెట్టుకోవడం, సోదరుల మధ్య తగాదాలు, ఆస్తి గొడవలు, నీచ సాంగత్యం, అలాగే వాళ్ళ వల్ల భయం. మీరు తప్పుగా వాళ్ళతో తప్పు పని చేశారు, కానీ వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. ఈ మధ్య కొత్తగా జరుగుతున్నాయి కదా, ఆడపిల్లలు వస్త్రాలు ఇప్పేసి వీడియో కాల్ చేస్తున్నారు, వీడియో మిమ్మల్ని రొంపిలోకి దింపుతున్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు, వీడియో తీసేసి మీ పరువు పోగొడతా, నాకు 2 కోట్లు 50 లక్షలు 30 లక్షలు అని చెప్పేసి అందరూ కూడా క్షౌర కళ్యాణంతో ముందుకెళ్ళిపోతున్నారు. ఇటువంటివి శని బాలేనప్పుడే వస్తాయి. ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి అదే పరిస్థితి. వృశ్చిక రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మకర కుంభరాశుల వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకండి, అంతే. చిత్తజాడ్యం జాగ్రత్త. మతిమరుపు, పరీక్షల్లో ముందు రోజు వరకు బాగుంటుంది, పరీక్ష రోజునే మీకు మతిమరుపు వస్తుంది, బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది, అలాగే మోకాళ్ళ సంబంధమైనటువంటి అనారోగ్యం ఏర్పడుతుంది, నీచ కార్యాలు చేయాలని తపన ఏర్పడుతుంటుంది, అంటే దొంగతనం చేయడం, తప్పుడు పని చేయడం, వావి వరసలు లేనటువంటి తప్పుడు పని చేయాలని. అంటే కొంతమంది మత ఛాందస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వాయి వరుసలు లేవు, అన్న వదినే చెల్లెలు అనే సంబంధాలు లేవు, వాళ్ళు అందరితో అన్ని కార్యకర్తలు వాకుడు. కొంతమంది అప్పుడు మనకు వచ్చింది కదా, నేను మా నాన్నగారితో నేను కూతురు కనబోతున్నాను, కొడుకు కనబోతున్నాను అని చెప్పేసి ఒక సోదరీమణి, చిచి అటువంటి సోదరులు ఎందుకు, అటువంటి దరిద్ర వ్యక్తిని మనం చూసి ఆ మధ్య పేపర్లో కూడా వచ్చింది. కన్న తండ్రిని పెళ్లి చేసుకున్నటువంటి మహానుభావులు కొంతమంది ఉంటారు. అటువంటి నీచ సాంగత్యము, నీచ కార్యం జరగాలనేటువంటి కోరిక ఏర్పడుతుంది. ఇది ఇక్కడ శనిగారు బాలేకపోతేనే. అలాగే కుటుంబం మీద విరక్తి పుట్టడం, అలాగే కొంతమందికి తప్పుగా అనుకోదు కానీ ఏదైనా చేసేసుకోవాలి, నేను ఈ ప్రాణాలను వదిలేయాలి, లేనిపోని నాకు అనవసరమైనటువంటి ఈ లోకంలో బతికేటువంటి భావన ఏర్పడుతుంది. ఈ శరీరము భగవంతుడిచ్చింది, తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి శరీరం, దీనితో మనకి సమస్యని పరిష్కరించగలిగేటువంటి నైతిక స్థితి కూడా వాళ్ళే ఇచ్చారు. ఆ క్షణంలో నువ్వు నీ తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని, నీ ఉన్నతిని గుర్తు చేసుకోవాలి. నువ్వు చేయగలవు ఆ సమస్యని పరిష్కరించే శక్తి నీకుంది. శని వాళ్ళు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు, రేపు గురుడు వచ్చేస్తాడు, ఎల్లుండి బుధుడు వచ్చేస్తాడు. అది యోగాన్ని పొందుకోవాలి తప్ప అటువంటి స్థితి కలిగినప్పుడే మనం భగవన్నామస్మరణ చేయాలి. దైవ దూషణ, బ్రాహ్మణ దూషణ కూడా కలిగిస్తాడు. కాబట్టి అటువంటి విషయాల్లో మనం కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే అనుకూల ఫలితాలు పొందుకుంటాం. అదే మరి శని మనకి తులలో ఉన్న, మకర కుంభాల్లో ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు ఉన్నాడు కదండి కుంభంలోనే, ఏళ్ళనాడు శని ప్రభావంతో ఉన్నాడు, కానీ జన్మజాతకంలో మకర కుంభాల్లో ఉంటే అద్భుతం, మేషంలో ఉంటే
చాలా నష్టం. ఇలా అనేకమైనటువంటి స్థానాల్లో శని బలయోగాన్ని ఇస్తాడు. 3, 6, 9 స్థానాల్లో అద్భుతమైన శుభయోగాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు ధనుసు రాశి వారికి అదృష్టం బ్రహ్మాండం ఉంది. 2 ఏళ్ల క్రితం వరకు వాళ్ళు కొన్ని కోట్ల అప్పులు ఉన్న వాళ్ళు ఈ రోజున సంపూర్ణ ధనయోగాన్ని పొందుకుని అప్పులన్నీ కూడా తీర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి శని బాగుంటే అద్భుతాన్ని సృష్టిస్తాడు, అత్యద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాడు. శని బాగలేనప్పుడే అంతటి నష్టాన్ని కూడా కలిగిస్తాడు. కాబట్టి మనం శనీశ్వరుడి ప్రీతి కొరకు ఏం చేయాలి? ఒక ఇనుప మూకుల్లో నల్ల నూలు వేసి నల్ల వస్త్రము కట్టి దాన్ని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. వీలైంది దున్నపోతు దానంగా ఇవ్వండి, వీలు కాలేదు నన్ను దానం ఇవ్వండి. లేదా ఎవరికైనా సరే బీద వారికి తెల్ల నువ్వులు కూడా దానంగా ఇవ్వచ్చు, కానుకగా ఇవ్వండి, పర్వాలేదు. కానీ నల్ల నువ్వులే మాత్రం ఇస్తే మంచిది, అనుకూలత ఉంటుంది. బెల్లము కూడా ఇవ్వచ్చు, ఉప్పు కూడా ఇవ్వచ్చును. శనివారం రోజున ప్రతి శనివారం తప్పకుండా మీరు ఈశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళాలి. తప్పనిసరిగా ఈశ్వర ఆలయ సందర్శన ప్రతి శనివారం చేయాలి. మీరు ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దానం కూడా 5 వారాలు ఖచ్చితంగా ఇవ్వండి, దాని మంచి ప్రయోజనం ఉంటుంది. శని అష్టోత్తరాన్ని చదువుకోవడం, ఈశ్వర అష్టోత్తరం చదువుకోవడం, విష్ణు సహస్రనామపారాయణ చేయడం శుభాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని తప్పకుండా కలిగిస్తుంది. ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ శనీశ్వరుడు పీడ పోగొట్టుకోండి. మీ జన్మజాతకంగా లేనట్టయితే ఇటువంటి కనుక ఇబ్బందులు జరుగుతున్నట్టయితే మీకు శనీశ్వరుడు బాలుడని అర్థం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. అష్టైశ్వర సిద్ధిరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.